ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. మరి సుబ్బమ్మ కుమారుడు బాలయ్యకు నెల్లూరు టౌన్లో వారితో గొడవ వచ్చింది. బాలయ్య ఇంటికి వచ్చేసరికి కాంతమ్మ తల్లి ఇంటి వాకిట బయట కూర్చొని ఉంది. బాలయ్యను చూస్తూనే, అమ్మా మోటరయ్యా ఇలారా అని పిలిచింది. బాలయ్య అమ్మ దగ్గరకు వచ్చాడు. వెంటనే పక్కనున్న ఒక కర్ర పుల్లను తీసుకొని నెత్తి మీద సున్నితంగా 3 దెబ్బలు వేసింది బాలయ్యను కాంతమ్మ తల్లి. మెలికలు ఉన్నాయి, ఇక పో చాలులేపో అన్నది. తరువాత టౌన్లో బాలయ్యకు ఉన్న గొడవలు ఆగిపోయినాయి. అంతా ప్రశాంతంగా తన వ్యాపారాన్ని నడుపుకుంటూ అప్పుడప్పుడు కాంతమ్మ తల్లిని దర్శించుకుని పోతుంటారు బాలయ్య గారు. సుఖ సంతోషాలతో ఆ కుటుంబం హాయిగా ఉంది. 1992వ సంవత్సరంలో అమ్మను సుబ్బమ్మ తన ఇంటికి తీసుకొని పోయినప్పుడు సుబ్బయ్యతో, మోటారైతో నన్ను ఒక్కసారి మోటార్ ఎక్కించు అన్నది. అట్లే అమ్మా వస్తాను అని బాలయ్య అన్నాడు. గుడ్డలు సర్దుకొని రమ్మని బుల్లి సుబ్బమ్మను పిలిచింది కాంతమ్మ తల్లి. సుబ్బమ్మ గుడ్డలు సర్దుకొని అమ్మను డేగపూడికి తీసుకువచ్చి 4 రోజులు అమ్మతో ఉండి నవాబుపేటకు బయలుదేరినది. నెల్లూరుకు సుబ్బమ్మ వచ్చిన తరువాత 3వ రోజు దత్తాత్రేయ జయంతి వచ్చినది. దత్తాత్రేయ జయంతి రోజు సుబ్బమ్మ కాంతమ్మ తల్లిలో ఐక్యమైపోయినది. అది మొదలు బుల్లి బాలయ్య, సుబ్బమ్మ కుమారుడు, భార్య రమణమ్మ కూడా అమ్మవారి సేవలోనే ఉంటుండేవారు. రమణమ్మ చీరలు కానీ పంచెలు కానీ తెచ్చి అమ్మకు ఇచ్చేది. అమ్మ రమణమ్మ ఇచ్చిన వాటిని చించి పారవేసేది. ఒకరోజు కాంతమ్మ తల్లి డేగపూడి ఆశ్రమంలో రమణమ్మ తలకు నీళ్లు పోసినది. ఎటువంటి వ్యాధులు నీ ఒంటిలో ఉన్నా నీ దేహమునందు ఈ రోజుతో హరించిపోతాయే బుడ్డాయ్ అన్నారు కాంతమ్మ తల్లివారు. అమ్మవారు రమణమ్మను దీవించారు. బాలయ్యకు 2 చెల్లెళ్ళు. బాలయ్య అమ్మ దయతో వారి ఇద్దరిని చదివించి వారి ఇద్దరికీ పెళ్లి చేసి పద్మని, అనురాధని అత్తారింటికి పంపాడు. అది మొదలు బాలయ్య రమణమ్మ తమ ఇంటిలో అమ్మ ఫోటో పెట్టుకుని ఈ రోజు వరకు కూడా అమ్మ ఆరాధన మహోత్సవాలకు వస్తూ అమ్మను పూజిస్తూ అమ్మ సేవకై డేగపూడికి వస్తూ పోతుంటారు. అమ్మ సేవలోనే నిరంతరం కొనసాగుతున్నారు. ఇకపోతే అనసూయమ్మ కూతురి బొందు రమణమ్మ తన అనసూయమ్మ చెల్లెలు లక్ష్మి ముగ్గురు కలిసి గొలగమూడి వెంకటస్వామి ఆశ్రమానికి వచ్చి అక్కడ కాంతమ్మ తల్లిని చూచినారు. రమణమ్మ కుమార్తె రత్నకుమారి చిన్న పాప కాంతమ్మ తల్లి చేతిలోనికి తీసుకుని కాళ్ళు నడుము తన చేతులతో ఒత్తినది. లక్ష్మి అనసూయమ్మ చెల్లెలు కాంతమ్మ చేతిలో రత్నకుమారి ఒత్తుతుందని తను లాక్కొని దూరంగా పరుగులు తీసినది. ఎర్రదాన్ని పట్టుకో అంటూ కాంతమ్మ తల్లి లక్ష్మిని బూతులు తిడుతూ అరవసాగింది. కొన్ని రోజుల తర్వాత రమణమ్మ భర్త శ్రీనివాసులను డేగపూడికి కాంతమ్మ తల్లి దగ్గరకు తీసుకుని పోవాలని రమణమ్మ ఎన్నోసార్లు ప్రయత్నం చేసినది.
ఒకరోజు అనుకోకుండా అనసూయమ్మ, శ్రీనివాసులు, రమణమ్మ ముగ్గురు డేగపూడి కాంతమ్మ తల్లి ఆశ్రమానికి వెళ్ళినారు. వీళ్ళు ముగ్గురు డేగపూడికి పోయే సమయానికి కాంతమ్మ తల్లి తారు రోడ్డు దగ్గర మట్టి నీళ్లను కలుపుతూ కూర్చొని ఉంది. అమ్మను చూసిన శ్రీనివాసులు తూము దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. కాంతమ్మ తల్లి కలుపుతున్న మట్టి నీళ్లను కొద్దిగా రమణమ్మకు ఇచ్చి వానికి ఇవ్వు అని చెప్పినది కాంతమ్మ తల్లి. కొద్దిగా తాగిన శ్రీనివాసులు ఆ నీటిని మిగతావి రమణమ్మకు ఇచ్చినాడు. కొద్దిగా తాగి రమణమ్మ మిగతావి క్రింద పోసినది. కింద నీరు పారబోసిన రమణమ్మను అమ్మ బండభూతులు తిట్టినది. అమ్మ అలా నీరు ఇచ్చి తాగమని చెప్పింది అంటే వారికి భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు మెండుగా కలిగినట్లే. అలాంటిది ఆ యజ్ఞ కుండల మండితంపైన జలాన్ని భార్యాభర్తలు తెలివిగా తన సౌష్ఠవానికి నింపక వారు మొక్కుబడిగా ఏదో ఒక ధోరణిలో ఆ నీటిని విసిరి పారబోసినారు. అమృతతుల్యమైన అమ్మ యజ్ఞధారను వృధా చేసినారు. అమ్మ కాంతమ్మ తల్లి వారు చేయు పనులన్నీ సర్వము వారిని గమనిస్తూనే ఉన్నది. కానీ అందుకే కాంతమ్మ తల్లి వారిని పంచభూతుల పురాణము తిట్టిపోసినది. క్షణభంగురమైన ఈ జగత్తులోని భాగ్యం ఎలా సాగునో, ఏ మనిషి ఎలా ప్రవర్తింతురో కదా. మరి ఒకరోజు శ్రీనివాసులు, అనసూయమ్మ, రమణమ్మ తన బిడ్డను తీసుకుని కాంతమ్మ తల్లి వద్దకు డేగపూడికి వెళ్ళినారు. ఆ రోజు కాంతమ్మ తల్లి రాపూర్ వెళ్ళే దారిలో అడవిలో ఉన్నారని తెలుసుకొని కాంతమ్మ తల్లి దగ్గరకు వచ్చారు. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, భలే 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 కాంతమ్మ బడాయిలే కాంతమ్మ, భలే 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 భలాయిలే భలే భలే కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. మీ విజయభాస్కరుడను, అమ్మ పాదరేణువును కనుక నన్ను మరువకండి. నా విన్నపము, అమ్మను తెలుసుకోండి, భక్తి బంధువులు కండి, ఆత్మ పరిశోధన చేసుకోండి.